జగత్సింగ్పూర్లోని పారాదీప్ తీరంలో చిన్న కెమెరా మైక్రోచిప్తో అమర్చబడిన ఓ పావురాన్ని మత్స్యకారులు తమ బోట్లో గుర్తించారు. పావురానికి చిప్ కెమెరా అమర్చి ఉండటాన్ని గమనించిన మత్స్యకారులు వెంటనే దాన్ని పారాదీప్ మెరైన్ పోలీసులకు అప్పగించారు. పావురాన్ని పరీక్షించిన పోలీసులు పావురం రెక్కపై ఉన్న కోడ్ నెంబర్తో మెసేజ్ ఉన్నట్లు కూడా గుర్తించారు. పావురాన్ని వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాని కాళ్లకు అమర్చినటువంటి పరికరాలు పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సహాయం తీసుకుంటామని కూడా జగత్సింగ్పూర్ ఎస్పీ రాహుల్ తెలిపారు. పావురం ఎక్కడి నుంచి వచ్చింది, కాలికి మైక్రోచిప్ అమర్చాల్సిన అవసరం ఏంటి, దాని వెనక ఏమైనా ఉగ్రవాద చర్యలు ఉన్నాయంటూ లేక పరీక్షించి ఆ పక్షి పరిశోధన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారని కూడా పూర్తి వివరాల కోసం విచారణ చేస్తామని కూడా వెల్లడించారు. ఐటీ విభాగం, పశుసంవర్ధక శాఖలతో పాటు అన్ని శాఖల సమన్వయంతో పావురం గుట్టు విప్పుతామని కూడా స్పష్టం చేశారు. గూఢచారి పావురం అనే విషయాన్ని కూడా కొట్టివేయలేమని స్పై పావురం మత్స్యకారులు కంటపడింది. కాళ్లకు కెమెరా మైక్రోచిప్ తీరంతో ఇక పావురం చక్కర్లు కొట్టడాన్ని గమనించారు. ఆ పావురాన్ని పట్టుకుని పారాదీప్ మెరైన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పావురాన్ని గూఢచర్యం కోసం ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఒడిశా తీరాల్లో ఒక స్పై పావురము కలకలం రేపుతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే చైనాకి సంబంధించినటువంటి పావురంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్పెషల్ టీం చెప్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. బార్డర్ లో కొంత ఇప్పటికే అవకతవకలు జరుగుతా ఉన్నాయి. ఒకవైపు ఇష్యూ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పావురానికి మైక్రోస్కోప్ తో పాటుగా ఒక స్పై కెమెరాను కూడా అమర్చి ఆ పావురాన్ని ఒరిస్సా తీరానికి పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే కాళ్లకు ఉన్నటువంటి కెమెరాని కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పై షిప్ ను గమనించినటువంటి కొందరు మత్స్యకారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ తో వెంటనే పోలీసులు కూడా సమాచారం అందుకోగానే పోలీసులు కూడా వెళ్లి దానికి సంబంధించిన దర్యాప్తు కూడా చేపడుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతున్నాయి. ఒడిశాలోని జగత్సింగ్పూర్ లోని ఏదైతే పరిధిలోని తీరంలో చిన్న కెమెరా మైక్రోస్కోప్ తో పావురం ఎగిరిస్తుకుంటూ వచ్చినట్టుగా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పావురానికి మైక్రోస్కోప్ తో పాటుగా కెమెరాను కూడా అమర్చినట్టుగా కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ కెమెరాకి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటి యాంగిల్ లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా అందులో ఉన్నటువంటి ఆ పావురాన్ని రెక్కలకి కొంత చైనీస్ కి సంబంధించిన లాంగ్వేజ్ రాసి ఉంది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఈ లాంగ్వేజ్ కి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చైనా మరొక కుట్రపూరితమైనటువంటి ప్రయోగం భారత్ పై చేస్తుందా అన్నటువంటి కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ అనుమానంలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో కొంత అనుమానాలకు దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. స్పెషల్ టీం కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తా ఉన్నాయి. స్పెషల్ టీం మొత్తం కూడా రిక్రూట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ ఇష్యూస్ కి సంబంధించి స్పెషల్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.